వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రమేష్. ప్రేమించి పెళ్లి చేసుకుంది, 18 ఏళ్ల పాటు కలిసి కాపురం చేసింది. చివరకు కట్టుకున్న భర్తనే కడతీర్చి గుట్టుగా పెరట్లో పాతిపెట్టింది. పైగా ఎవరో అమ్మాయితో వెళ్ళిపోయాడంటూ ప్రచారం చేసింది. పిల్లలను కూడా మరిపించింది. నాన్న ఎక్కడా అని కొడుకు అడిగితే ఎవరితోనో వెళ్ళిపోయాడు, 2 రోజుల క్రితం కనిపించాడంటూ చెప్పుకొచ్చింది. చివరికి గుట్టు కాస్త బయటపడింది. విషయం తెలియగానే నేరుగా పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోయింది. ఈ దారుణం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం పాత చెరువు గ్రామంలో కలకలం రేపుతోంది. విషయం తెలిసిన గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బెలుగుప్ప మండలం హనిమిరెడ్డిపల్లికి చెందిన హనుమంతరాయుడు, కళ్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామానికి చెందిన సుకన్యలు 18 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి కుమార్తె అమృత, కుమారుడు సందీప్ ఉన్నారు. 15 సంవత్సరాలుగా కళ్యాణదుర్గం మండలం పాత చెరువులో వీరు నివాసం ఉంటున్నారు. హనుమంతరాయుడు గొర్రెలు కాస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే సుకన్యకు మరొకరితో వివాహేతర సంబంధం ఏర్పడింది. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనుకున్న సుకన్య ఏకంగా భర్తను హతమార్చి ఇంటి ఆవరణంలోనే పాతిపెట్టింది. విషయం ఎవరికీ తెలియకుండా 3 నెలలుగా అందరినీ మరిపించింది. చివరకు ఇంటర్ చదువుతున్న కుమార్తె అమృత తండ్రి ఎక్కడంటూ నిలదీసింది. ఈ వ్యవహారంలో శుక్రవారం తల్లి కూతుర్ల మధ్య గొడవ జరిగింది. గుట్టు బయట పెడుతుందని కన్న కూతుర్ని కూడా హతమార్చేందుకు సుకన్య ప్రయత్నించింది. ఆమె నుంచి తప్పించుకున్న సుకన్య తన నాన్న స్వగ్రామమైన హనిమిరెడ్డిపల్లికి చేరుకుని జరిగిన విషయాన్ని వెల్లడించింది. తన బండారం బయటపడిందని అర్థం చేసుకున్న సుకన్య నేరుగా కళ్యాణదుర్గం రూరల్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయి తన భర్తను 3 నెలల క్రితం హతమార్చి పెరట్లో పాతిపెట్టినట్లు వెల్లడించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని సంఘటనా స్థలానికి చేరుకుని పెరట్లో పాతిపెట్టిన శవాన్ని వెలికితీసి చట్టపర చర్యలకు సిద్ధమయ్యారు. మండలము అనంతపురం జిల్లా లక్ష్మణ బిడ్డను చేసుకున్నా హనుమరెడ్డిపల్లి బెలుగుప్ప మండలము. మా మామ నాణ్యాల కింద వచ్చినాడు. పిల్లోడు లేరురా, ఎక్కడో పోయినాడు అని. ఎక్కడ పోయినాడు మామ అని అంటే ఎవరినో తోలుకొని పోయినాడంట. అంటే ఎవరిని తోలుకుపోయేవాడు కాదు మామ, ఇదేదో జరిగింది వాడిని ఖచ్చితంగా ఇట్లే చెప్పినా. నాకైతే ఎవరూ చెప్పాల మామ. వాడిని అయితే తలకాయ రాకల బండ ఇంకోటి తీసుకొని ఖచ్చితంగా అయితే చంపింటారు మామ అని చెప్పినాను. నువ్వు పోయి మా మామని అడిగినా ఈ ఊరు గ్రామంలో ఎవరైనా నేను ఇదే మాట చెప్పిన. ఈ అమ్మ ఏం చేసింది, అక్కడ ఆ అంటిపోయింది, ఈ అమ్మ అంటిపోయింది అన్నీ చెప్తుంది. ఎవరినో తోలుకొని కర్ణాటక అమ్మ ఎవరో ఆయమ్మని తోలుకొని వెళ్ళిపోయినాడు. అటువంటి వాడైతే కాదు. ఒకవేళ తాగి మేమంతా ఏమనుకున్నాము, తాగి ఏడ వాళ్ళగూరలో ఏలుగూరలో తోటల్లో ఉన్నాడనుకున్నాం. పద్దన పిల్లోడు అన్నానికి వచ్చింటే వాళ్ళ అక్కని అడిగినాడు ఆ పిల్లోడు ఏమని, నాయన ఇంకా రాలేదు అంటే, ఇంకా నాయన ఉన్నాయన నీకు లేడు నాకు లేడు అని. ఏమంటే ఇట్లా చంపి ఇటు పూంచింది అని చెప్పి పిల్లలతో. అది పరిస్థితి. ఆయమ్మనకైతే వాళ్ళ బంధువులు లేకుండా ఉండొచ్చు, వాళ్ళ అక్షాత్ వాళ్ళు పడుతున్నారు. ఆయమ్మనకైతే ఖచ్చితంగా ఇంకోటి ఉండే ఆ పని చేసిండు. ఆడ మంచి ఒక్కితే ఆ పని చేయలేదు. ఇంటి దగ్గరే పూంచినది అంటే తండ్రిగా చూసింటారు చూసిన వాళ్ళు. ఆయమ్మకి ఎంత ధైర్యం ఉంటే ఆ పని చేసింటుంది. నువ్వు పోవాలనుకున్నావు అనుకో, నీ పిల్లల్ని నీ మొగిని విడిచిపెట్టిపోయి ఉంటే సమస్య లేదు కదా. ఈ పొద్దు నువ్వు ఏమి సాధించినట్లా నీ జీవితమే నాశనం చేసుకుంటా, పిల్లల జీవితం నాశనం. పిల్లలను కూడా చంపనని గ్యారంటీ ఏముంటుంది చెప్పు. నీ బంధువులను కూడా చంపగలవు నువ్వు వీటికి తెగించినావంటే నువ్వు ఆడమంచి కాదు. స్టేషన్లో ఎట్లుందనుకుంటా పాప ఏదన్నా చెప్పాలంటే బిడ్డ పోతే బిడ్డ మీద అమ్మల కోరికి 2 కొరికి ఏళ్ళు చూపిస్తుంది లోన్ స్టేషన్లో. నువ్వు గ్యారంటీగా నీ బంధువులు ఖచ్చితంగా అన్నం పెడతావని కదా ఆమె మిషన్ పెట్టేది. అమ్మ ఇంత కనికారం చేసింది ఉన్నోళ్ళందరికీ. ఉన్నోళ్ళు కూడా ఆమె చేసే పిల్లాట్లు ఎవరికి ఏం తెలిసిండు, వాళ్ళకి సార్ వాళ్ళు పడుతున్నారు. ఆమె స్వతంత్రంగా చేసి బిడ్డ అయితే ఉంది వెనక. ఈ పాప పరిస్థితి ఏమి, వాడిని చంపినప్పుడు ఆ పాప ఎదబడి కన్నా ఏం చెప్తుంది. నిన్ను కూడా ఎక్కడన్నా మీ పెద్దలకి మీ ఎవరికన్నా చెప్పినావు అనుకో, నీకు కూడా ఇదే తిప్పలే వస్తుంది అని భయం పెట్టి ఆ పాప ఎదబడిచ్చింది. ఈరోజు ఊర్లోనేటి తమ్ముడు వస్తే తమ్ముడికి చెప్పింది. తమ్ముడు అడిగితే నాణ్యలైనా మన నాయన లేడంటే ఇంకేడున్నాను ఆయన చంపిడు పూంచింది, నీకు నాయన లేడు నాకు లేడు, ఇది పరిస్థితి అని. నా పేరు సందీప్ సార్. మా నాయన ఎక్కడ పోయినాడంటే మా అమ్మ వేరే అమ్మాయిని తీసుకొని పోయినాడని అన్నాక మళ్ళీ 3 నెలల తర్వాత నా కలంలో కానీ వచ్చినాడు ఆడగానే వచ్చినాడు అని రాకుల బండి తీసుకొని కొట్టింది సార్. ఇంటికాడ పోయించింది సార్. నా పేరు సందీప్ సార్. మా అమ్మ అడిగితే ఇంకొక తీసుకొని పోయినాడని అంటే ఎక్కడ పోయినాడంటే కలంలోనూ నాకేం కానొచ్చినాడు అని అన్నాక మళ్ళీ 10 ఫోన్ చేస్తే కలంలో కానొచ్చినాడు అని చెప్పలేదు అది ఇది అని సార్. వీడి ఇంట్లోనే కొట్టింది, వీడి బయట పూంచింది సార్.